హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ టు ఫైండ్. నేను మీ లక్ష్మీప్రియ. ఈ 17వ తారీఖు నుంచి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. అంటే నెల ముగ్గుల సీజన్ వచ్చేసిందనమాట. సో మన ఆడవాళ్ళంతా బియ్యం పిండి పట్టుకొని రెడీగా ఉంటారు. కానీ ఎంత కష్టపడి మన ఇంటి ముందు ముగ్గులు పెట్టినా ఎవరో ఒకరు వచ్చి ముగ్గు తొక్కడం లేదా గాలి వీచినా ఆ ముగ్గు మొత్తం చెరిగిపోతుంది. ఇలా ముగ్గు చెరిగిపోకుండా ఇంటాక్ట్గా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టెక్నిక్ ఫాలో అవ్వాల్సిందే. ఈ టెక్నిక్ వాడితే ముగ్గులు పెట్టే ఆడవాళ్ళకే కాదు, ఇంట్లో ఉండే చిన్నారులకు కూడా హ్యాపీయే. చిన్నపిల్లలకా అని అనుకుంటున్నారా? చిన్నపిల్లలు ఆడుకునే చాక్ పీసుల్లోనూ స్లేట్ పెన్సిల్లోనూ కెమికల్లో కలుస్తాయి. సో పిల్లలు ఆడుతున్నప్పుడు వాళ్ళ కంట్లో కానీ నోట్లో కానీ శుద్ధ పౌడర్ వెళ్తే వాళ్ళ ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకే మీతో పాటు వాళ్ళకు కూడా ఇలా ముగ్గు చేసేసి ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని తినేసినా కూడా ప్రాబ్లం ఉండదు. దానికోసం మనం ఇప్పుడు ఒక చిన్ని గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ బియ్యాన్ని యూస్ చేస్తున్నాను, కానీ మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే ఖచ్చితంగా అదే యూస్ చేయండి. ఎందుకంటే అది కొంచెం జిగురుగా ఉంటుంది, ఇంకా ముగ్గు బాగా వస్తుంది. సో ఇప్పుడు బియ్యం ములిగేలా వాటర్ వేసి దాన్ని 3-4 గంటలు నానబెట్టాలి. బియ్యం ఎక్కువసేపు నానితే మన పిండి అంత జిగురుగా వస్తుంది. ఇలా బియ్యం ఒక 3 గంటలు బాగా నానిన తర్వాత ఈ బియ్యాన్ని మొత్తం మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా పల్చగా గ్రైండ్ చేసుకోకూడదు, ఎందుకంటే దీన్ని మనం స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి. నేను మీకు 2 టెక్నిక్లు చూపిస్తాను. ఫస్ట్ టెక్నిక్, మీరు కనీసం 1 సంవత్సరం వరకు ఈ ముగ్గుని స్టోర్ చేసుకోవచ్చు. అలా స్టోర్ చేసుకోవడానికి ముందు పిండిని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ మీద వాష్ చేసి బాగా పిండేసి లైట్గా తడిగా ఉన్న క్లాత్ లేదా ఆల్మోస్ట్ ఆరిపోతున్న స్టేజ్లో ఉండే పాత కాటన్ క్లాత్ని ఏదైనా పరిచి దాని మీద ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను పెట్టి ఒకసారి అటు ఇటు ఒత్తుకొని ఇలా అదే క్లాత్ని మూత వేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట పక్కన పెట్టుకున్న మన పిండి ముద్ద ఇలా చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఈ పిండిని ఒకసారి చపాతీ పిండిలా బాగా అదిమి ఒత్తాలి. ఇలా కాయిన్ సైజులో కానీ ఫాస్ట్గా ఆరడానికి వీలుగా ఉండే షేప్స్ అండ్ సైజెస్లో చేసుకొని ఆరపెట్టాలి. పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత వీటిని ఏదైనా డబ్బాలో వేసి కనీసం సంవత్సరం పాటు వీటిని స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకున్న ఒక పిండి క్యాప్సూల్ని వేసేసి ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని వన్స్ ఇలా కంప్లీట్గా లిక్విడ్ స్టేట్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇలా వేళ్ళతో అయినా లేదా ఇలా కొంచెం అంత దూదిని తీసి ముంచి ముగ్గు వేస్తే చాలా బాగా వస్తుంది. ముగ్గు వేస్తున్నప్పుడు మన చేతిలో ఉన్న దూదిని కొంచెం కొంచెం ప్రెస్ చేస్తే ఇలా అందులో ఉన్న లిక్విడ్ వస్తుంది. అప్పుడు మనకి నచ్చిన స్టైల్లో ముగ్గుని పెట్టచ్చు. ఇంకా ఈ లిక్విడ్ ముగ్గులో మీకు నచ్చిన ఫుడ్ కలర్స్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా పౌడర్గా మార్కెట్లో అవైలబుల్గా ఉండే రంగోలీ కలర్స్ని కూడా ఇందులో తెచ్చుకొని మిక్స్ చేసుకోవచ్చు. న్యూ ఇయర్కి, సంక్రాంతికి ముగ్గులు పెట్టేటప్పుడు ఈ ఆప్షన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు సెకండ్ టెక్నిక్ వచ్చేస్తే, ఫస్ట్ మెథడ్లో తీసేసిన పిండి ముద్దలా కాకుండా ఇలా కొంచెం ఎక్కువ వాటర్ని వేసుకొని దోసల పిండి కన్సిస్టెన్సీ మాదిరిగా ఈ బియ్యం పిండి కన్సిస్టెన్సీని తయారు చేసుకోవాలి. ఇలా పిండి లూజ్గా స్టిక్కీగా ఉండాలి. ఫస్ట్ మెథడ్ కన్నా నాకైతే ఈ సెకండ్ మెథడ్ చాలా బాగా నచ్చింది. ఎందుకు అంటే ఫస్ట్ మెథడ్లో పిండి ఇంత మెత్తగా వస్తుంది అన్నది డౌటే, ఇంకా మిక్సీ జార్ కూడా హీట్ ఎక్కిపోతుంది. ఇంకా నిత్యం ఇంట్లో ఉండే బియ్యంతో ఒక ఐటమ్ని చేసుకునే అంతకాలం స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా దోశలు వేసుకునేటప్పుడు ఇలా బియ్యాన్ని కొంచెం సెపరేట్గా నానబెట్టుకొని ఫస్ట్ బియ్యాన్ని ఇలా పిండిలా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత దాన్ని ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న తర్వాత దోశల పిండిని ఆడుకుంటే సరిపోయే. ఇంకా ఈ పిండి ఫ్రిడ్జ్లో కనీసం వారమన్నా ఉంటుంది. ఎప్పటికప్పుడు మీకు కావాల్సిన పిండిని ఇలా సెపరేట్గా బౌల్లో తీసుకొని ఇలా చేతి వేళ్లతో అయినా లేకపోతే ఇలా ఒక దూది సహాయంతో మీకు నచ్చిన డిజైన్స్లో ముగ్గుల్ని కానీ లెటర్స్ని కానీ కార్టూన్స్ని కానీ వేసి కష్టపడి వేసిన ముగ్గులు చెరిగిపోతాయని కంగారు లేకుండా హ్యాపీగా ఉండండి. ఈ ముగ్గు వెట్టగా ఉంటుంది కాబట్టి ఆరడానికి 5-10 నిమిషాలు టైం పడుతుంది. ఈలోపు ముగ్గుని ఎవరు తొక్కేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఆరిపోయిన తర్వాత కూడా ఈ ముగ్గుని చీపురుతో తుడిస్తే అస్సలు పోదు. కానీ ఇలా డ్రై క్లాత్తో తుడిస్తే మాత్రం ఇలా సగం పోతుంది. అదే వెట్ క్లాత్తో తుడిస్తే పూర్తిగా చెరిగిపోతుంది.
ఇంకా ఈ ముగ్గులో కలర్స్ కలిపి వేయాలి అనుకుంటే ఇయర్ బడ్తో ముగ్గుని వేయడం ప్రిఫర్ చేస్తే బెస్ట్. ఎందుకంటే చేతి నిండా రంగంటుకుపోతుంది అలా చెయ్యకపోతే. మరి ఇదండి మీ ఈ లక్కీ కొత్తగా కనుక్కున్న విషయాలు ఇంకా కనిపెట్టిన విషయాలు. మరి ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేలోపు చలి ఎక్కువగా ఉంది కాబట్టి ముగ్గులు పెట్టేవాళ్ళు స్వెటర్లు వేసుకోవడం, ఇంకా దోమలు కుట్టకుండా జట్టు కాయిల్లు పెట్టుకోవడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్లో వీడియోల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.